హాయ్, వెల్కమ్ టు ఆంటీ కిచెన్. ఇవాళ స్పెషల్ గుడ్లు, ఎండ్రాయిలు, చిన్నడం, టమాటా. ఫస్ట్గా చిన్నోడలు వేస్తాను. చూడండి, బాగా వేగిపోయి తీసేస్తాను. రొయ్యలు వేద్దాం. రొయ్యలు కూడా ఆయిల్లో బాగా వేగాలి. ఓకే, రొయ్యలు కూడా బాగా వేగిపోయి చూడండి. మనకు తగ్గించుతాను. రొయ్యలు తీసేద్దాం. వేద్దాం. గుడ్లు కూడా అలా పొరలు ఊడేలా బాగా స్లోలోనే వేపాలి, సిమ్లోనే అన్నమాట. బాగా వేద్దాం. గుడ్లు వేగేటప్పుడే పసుపు, గుడ్లు వేగేటప్పుడే సాల్ట్. చూడండి, లైట్గా గుడ్లు వేగిపోయి ఒకటి ఒకటిగా తీసేద్దాం. బాగా వేగుతుంది, నూనె బాగా మరుగుతుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం. బాగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి అవి కూడా బాగా వేగాయి. టమాటా ఉల్లిపాయలు బాగా వేగాయి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది. టమాటా ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం. బాగా కలుపుతాం కదా. బాగా వేగింది. ఆయిల్ చూడండి బాగా వచ్చింది. వంకాయలు కూడా బాగా కగిపోయి. ఒకసారి బాగా వేస్తాం. పసుపు, ఉప్పు, కారం. మసాలాలు ఏం వాడం కూరకి, ఇంతే. అంటే కారం మసాలా కారం అన్నమాట. ఇప్పుడు బాగా వేగాక వాటర్ వేస్తాను. బాగా వేగింది. ఇంత వాటర్ పడుతుంది, ఎందుకంటే రొయ్యలు, గుడ్లు, చిన్నోడలు అన్నీ ఉడకాలి కనుక ఈ వాటర్ వేయాలి. ఇది బాగా ఉడికొచ్చాక ఈ చిన్నోడలు, రొయ్యలు, గుడ్లు ఇవన్నీ వేద్దాం. బాగా ఉడికిందండి. ముందుగా రొయ్యలు వేస్తాం, ఆ తర్వాత గుడ్లు. ఇట్లన్నీ వీడిపోతున్నాయి. చదమం లేవు కడుకో, వాళ్ళు రాలుతాయి. ఇప్పుడు చిన్నోడు కూడా వేసేద్దాం. ఇలా ముద్దగా అయ్యాక చిన్నోడు ఉడికిపోయాక ఆర్పేస్తాం. కూర అయిపోయింది, చాలా బాగుంది. చూద్దాం. ఇవ్వండి, ఎప్పుడైనా ముద్దకూర అంటామే కానీ నీళ్ళు ముద్దగా అయ్యింది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేద్దాం. అయిపోయి